హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చతల గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియోని సింపుల్‌గా చెప్పడం కాదండి. చాలా ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి వీడియో అయితే చేస్తున్నాను. రాజమండ్రిలోని జేఎన్ రోడ్‌లో సితారా హోటల్‌కి పక్కనే ఉన్నటువంటి సీబాక్స్ హోమ్స్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా అది కూడా మన రాజమండ్రిలోనే స్పేస్ క్యాప్సూల్ హౌసెస్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనకి ఫోల్డబుల్‌లోనూ, అన్‌ఫోల్డబుల్‌లోనూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. అవి కూడా కంటైనర్ హౌసెస్ అనమాట. కంటైనర్ హౌసెస్ అనేసరికి లైఫ్ తక్కువ ఉంటుంది అని అనుకుంటారేమో, బట్ 50 ఇయర్స్ లైఫ్ వారంటీ కూడా ఇస్తున్నారండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనకి ఇక్కడ 1.9 లాక్స్ దగ్గర నుంచి కూడా ఈ హోమ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అందరూ ఎఫర్ట్ చేయగలిగేటువంటి రేంజెస్లో. అలాగే ఎవరెవరికి ఉపయోగపడతాయి, ఎలాంటి హౌసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ కట్గా ప్రతి ఇల్లు కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ ఇల్లు అనేసరికి మనం చాలా ఎక్స్పెన్సివ్, అంటే మనం చాలా కాస్ట్ పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. మినిమం 10 to 15 lakhs పెడితే కానీ సింపుల్గా ఇల్లు అవ్వదని అనుకుంటూ ఉంటాం కదా. బట్ అలాంటి వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలిగేటువంటి రేంజెస్లో ఈ హౌసెస్ అనేవి ఉంటాయి. అంతేకాదండి, లగ్జరియస్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఇక్కడ మంచి మోడల్స్లో ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇవి ఏంటి అంటే స్పేస్ క్యాప్సూల్ హౌసెస్. దీని కాస్ట్ వచ్చేసి 27 lakhs అండి. ఇది ఎలా ఉంటుంది, అంత లగ్జరియస్కి ఇందులో ఏముంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా. ఒకసారి క్లియర్గా చూసేయండి. ఒకసారి ఈ క్యాబినెట్లో మనం అడుగు పెడితే నాసా స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే అదే టెక్నాలజీతో మేకింగ్ చేసి చైనా నుంచి డైరెక్ట్గా మన రాజమండ్రికి ఇంపోర్ట్ చేశారు. ఈ క్యాబినెట్ బయట లుక్ చూసారు కదా, చాలా స్టైలిష్గా ఎలిగెంట్గా ఉంటుంది. అంతేకాదు డబల్ లేయర్డ్ గ్లాస్తో ఉంటుంది. ఇది సౌండ్ ప్రూఫ్, అలాగే హీట్ ప్రూఫ్, అలాగే బ్రేక్ ప్రూఫ్ కూడా. అంటే మనకి అన్బ్రేకబుల్ గ్లాస్తో వస్తుందండి డబల్ లేయర్ తోటి. ఇది మనకి లోపల కూడా మెటీరియల్ అంతా కూడా ప్లాస్టిక్ వుడ్తో తయారు చేయి ఉంటుంది. పీవీసీ, యూపీవీసీ. స్మార్ట్ కర్టెన్స్ ఉంటాయి, సన్ రూఫ్ ఉంటుంది, ఏసీ కూడా ఉంటుందండి, స్మార్ట్ టాయిలెట్స్ కూడా ఉంటాయి ఇందులో. జస్ట్ రిమోట్తో ఒక స్విచ్ ఆన్ చేయగానే మనకి రూఫ్ అలాగే కర్టెన్స్ కూడా వాటంతటవే క్లోజ్ అయిపోతాయి, వాటంతటవే ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇది మనకి లోపల నుంచి బయట అంతా కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా. మనకి బయట నుంచి లోపలికైతే అసలు ఏమీ కనిపించదండి. కంపల్సరీగా ఏసీ అయితే ఉంటుంది ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే గ్లాసెస్ నుంచి హీట్ అయితే వస్తుంది, బట్ ఆ హీట్ని రెసిస్టెన్స్ చేయడానికి కూడా ఏసీ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇంత లగ్జూరియస్గా ఉన్నటువంటి ఈ హోమ్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్సూల్ హౌసెస్, ఇవి మనకి నార్మల్ ప్లేసెస్లో కాకుండా ఫామ్ హౌసెస్, రిసార్ట్స్, హిల్ స్టేషన్స్ ఇలాంటి వాటిలో అయితే ఎక్సలెంట్గా సూట్ అయిపోతుంది. ఖచ్చితంగా వన్ డే స్పెండ్ చేసినా కూడా ఒక లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మొత్తం ఈ క్యాబినెట్ వెయిట్ వచ్చేసి 5 tons ఉంటుందండి. బాడీ అంతా అల్యూమినియం బేస్తో వస్తుంది. 50 years వారంటీ ఇస్తారు. ముఖ్యంగా మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే రాజమండ్రి నుంచి ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం ఇక్కడ వీళ్ళు సప్లై చేస్తున్నారండి. ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే మీకు ఈ క్యాప్సూల్ హౌసెస్ చూపిస్తున్నానో ఇవి 27 lakhs వర్త్ అయినా కూడా మనకి హైదరాబాద్లో ఆల్రెడీ 4 deliveries ఇచ్చారండి. అలాగే ఇస్తున్నారన్నమాట. ఎక్కడంటే మనకి చెప్పాను కదా, హిల్ స్టేషన్స్, రిసార్ట్స్ అలాంటి టూరిజం ప్లేసెస్లో అయితే బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. ఎందుకంటే నార్మల్ పీపుల్ 27 lakhs అంటే ఎఫర్ట్ చేయలేరు కదా, దానికోసం. దీంట్లో మనకి ఒక స్మార్ట్ టాయిలెట్ కూడా వస్తుందండి. ఈ స్మార్ట్ టాయిలెట్స్లో ఏంటంటే వాటర్ డైవర్షన్స్ ఉంటాయి. టాయిలెట్స్లో ఇది బాత్ ఏరియా, ఇది వచ్చేసి మనకి షవర్ ఉంటుందండి. కింద వచ్చేసి ఈ స్పేస్ మనకి బాత్ చేయడానికి. అలాగే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ వైట్ కలర్ క్యాబినెట్లో ఏంటంటే మనకి కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్, హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్. క్లియర్గా చెప్పాలంటే ఒక గీజర్ ఫెసిలిటీతో వచ్చేస్తుంది. ఇదే కాదండి, ఇందులో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. చిన్న బాత్రూమ్లా కనిపిస్తుంది కానీ ఇందులో చాలా విశేషాలే ఉన్నాయని చెప్పొచ్చు. మనకి పైన ఇక్కడ ఎలక్ట్రిక్ లైట్ కనిపిస్తుంది కదా మన వాష్ ఏరియాలో. ఇక్కడ ఏంటంటే రెండు వైపుల కార్నర్లో ఒకటి ఎగ్జిస్ట్ ఫ్యాన్, ఇంకోటి వచ్చేసి హెయిర్ డ్రైయర్ అనమాట. హెయిర్ డ్రైయర్ అలాగే ఎలక్ట్రిక్ లైట్ అన్నీ కూడా ఒకే దాంట్లో సెట్లా వచ్చేసింది. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి చేసింది కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇక్కడ వాల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఎందుకంటే ఇవి హీట్ని ఆపుతాయి, వాటర్ని ఆపుతాయి, అలాగే మనకి సౌండ్ కూడా లోపలికి రాకుండా ఆపుతాయి అనమాట. దీనికి వచ్చేసి మనకి ఒక విండో వచ్చింది. అలాగే మనకి ఒక మంచి షింక్, స్టైలిష్ షింక్, వెస్ట్రన్ షింక్, దానికి కింద మనకి స్పేస్ కూడా, అంటే స్టోరేజ్ కూడా పర్పస్ వచ్చింది. అలాగే కమ్అవుట్, మనకి బట్టలకి హ్యాంగర్స్, స్విచ్చెస్ కూడా చూడండి ఎంత లగ్జూరియస్గా ఉన్నాయో. మనకి లగ్జరీ అన్న మాటకి క్లియర్ కట్గా అర్థం చెప్పాలంటే ఇవి వాడుకోవచ్చండి. ఇక్కడ చూడండి మనకి హాల్ అంటే ఇక్కడే మనం స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్పేస్లో ఒక బెడ్, ఒక సోఫా సెట్, ఒక 3 to 4 చైర్స్ కూడా మనం వేసేసుకోవచ్చు, అంత ఖాళీ ఉంటుంది. మనకి ఎవరైనా సరే ఇందులో స్పెండ్ చేసేవాళ్ళు పర్మనెంట్గా స్పెండ్ చేసినా కూడా ఒక 10 జతల వరకు బట్టలు కూడా పెట్టేసుకునేలాగా ఇలా 2 కబోర్డ్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ 2 రిమోట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి కర్టెన్స్కి సంబంధించి, ఇంకొకటి సన్ రూఫ్కి సంబంధించి. ప్రతి దాంట్లోనూ కూడా రూఫ్లోనే లైట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి వచ్చేసాయి. అంతేకాకుండా చుట్టూ కూడా మనకి క్యాబినెట్ చుట్టూ పైన కింద కూడా చూసారా ఇలా ఎల్ఈడి లైన్స్ అయితే వచ్చాయి. చాలా స్మార్ట్ అనమాట. ప్రతిదీ మనకి స్మార్ట్ టాయిలెట్స్, స్మార్ట్ రూమ్స్, స్మార్ట్ కర్టెన్స్, స్మార్ట్ రూఫ్స్, ఇలా ప్రతిదీ స్మార్ట్. అందుకే అంత లగ్జూరియస్గా ఉన్నాయని చెప్పగలుగుతున్నాను. చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేశానని అయితే చెప్పగలను.
ఇక్కడ చూపిస్తున్న ఈ ఏరియా ఉంది చూసారా, ఇదే మనకి యూపీవీసీలో హై క్వాలిటీ అనమాట. ప్లాస్టిక్ వుడ్ అంటారు ఆ మెటీరియల్తో చేసిన వాల్స్. కంపల్సరీగా ఎంత లగ్జరీ ఎక్స్పీరియన్స్ చేసినా కూడా ఏసీ అయితే కంపల్సరీ ఉండాలని నాకైతే అనిపించింది. నేను మంచి హీట్లో వెళ్ళాను, నాకు వేడిగా అనిపించింది. అందుకే రిసార్ట్స్, హిల్ స్టేషన్స్ అయితే సూపర్. ఈ స్పేస్ క్యాప్సిన్ హౌసెస్ బయట లుక్ ఇలా ఉంటుందండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మనకి అక్కడ బాత్రూమ్ ఉంటుంది కదా, బాత్రూమ్ దగ్గర విండో వచ్చింది. మిగిలిందంతా కూడా స్పేస్ ఇలా ఉంది. లోపల ఇది సింగిల్ బెడ్రూమ్. ఇలా కాకుండా మనకి ముందు కొంచెం కారిడార్ లాగా కావాలనుకున్నా, ఇందులో డబుల్ బెడ్రూమ్ లాగా కావాలన్నా అలా మనం ఎలా అయినా సరే వీటిని మేకింగ్ చేయించుకోవచ్చు అనమాట. అంతేకాదండి లోపల ఇంటీరియర్స్ కూడా కంప్లీట్గా మన ఇంట్రెస్ట్ ప్రకారం కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇందులోనే కాదు, వీళ్ళు మేక్ చేసినటువంటి మిగిలిన వాటిలో కూడా. ఇదైతే మనకి చైనా నుంచి డైరెక్ట్గా వచ్చేసిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు, మిగిలిన హౌసెస్ అన్ని చూపిస్తాను మీకు. ఆ హౌసెస్ అన్ని కూడా వీళ్ళు ఓన్గా మేక్ చేసినాయి అనమాట. వీటిని డిస్మాండిల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అలా కూడా వీటిని తీసుకెళ్లొచ్చు. కాస్ట్ విని భయపడకండి, లో కాస్ట్ హౌసెస్ కూడా చూపిస్తాను. తక్కువ బడ్జెట్ లో, అంటే చాలా మనకి దగ్గర 2 లక్షలే ఉన్నాయి, 3 లక్షలే ఉన్నాయి, 4 లక్షలే ఉన్నాయి అనుకోకుండా, అంటే ఇప్పుడు ఇల్లు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా సరే మినిమం టు 5 to 6 lakhs అనేది ఈజీగా అయిపోతుంది. బట్ స్పేస్ కూడా కావాలి, స్థలం కావాలి. బట్ మన దగ్గర ఉన్న తక్కువ స్పేస్ లోనో, లేకపోతే ఒక చిన్న లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలిగేటువంటి రేంజెస్ లో తక్కువ స్పేస్ ని యూజ్ చేసుకుని ఈ కంటైనర్ హోమ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. 27 lakhs ఉన్నది అదంటే ఎక్స్పెన్సివ్, అందరూ అఫోర్డ్ చేయలేరు. బట్ ఏంటంటే 1,90,000 నుంచి కూడా మనకి ఇక్కడ కంటైనర్ హౌసెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయండి. ఇందులో సింగిల్ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఉంది, వాటర్ ప్రూఫ్ ఉంది. తర్వాత వాటర్ అంటారా రాకుండా చేయొచ్చు షీట్స్ వల్ల అనుకోవచ్చు. బట్ హీట్ రెసిస్టెన్స్ కూడా కాపాడుతుంది. హీట్ ఉంటే ఖచ్చితంగా ఇవి ఆల్రెడీ కంటైనర్స్ కాబట్టి వెయిట్ చేయలేము, ఉండలేము, ఎందుకంటే హీట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి. కాకపోతే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇందులో మనకి వాటర్ రెసిస్టెన్స్, హీట్ రెసిస్టెన్స్ కూడా వస్తుందండి. సో దానికని ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది బాడీ అంతా కూడా మనకి, బాడీ ఉంది కదా పైన ఏదైతే బాడీ ఉందో ఈ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం బేస్ వస్తుంది. అల్యూమినియం అంటే మనకి అదే ఐరన్ అనుకోండి, రస్ట్ పట్టేస్తుంది, ఇబ్బంది పడతాం, తుప్పు పడుతుంది, కొన్నాళ్ళకి పాడైపోద్దని అనుకుంటాం. బట్ అల్యూమినియానికి ఆ ఛాన్స్ ఉండదు అనమాట. సో లాంగ్ లాస్టింగ్ లైఫ్ అనేది ఉంటుంది. అన్ని చూపించేస్తారండి వరుసగా, ఇక్కడ ఏమేమి ఉన్నాయని. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మంది జనాలకు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ రేంజ్ అనమాట. 1.9 lakhs అండి దీని ప్రైస్ వచ్చేసి. మనకి ఇందులో మనం బెడ్ కానీ ఏదైనా ఫర్నిచర్ కానీ ఏవైనా వేసుకోవాలంటే ఇంటీరియర్స్ అనేది మన ఇష్టం, మనం కొనుక్కుని వేసుకోవచ్చు. వీళ్ళనే వేయమంటే కనుక వాటికి తగ్గట్టుగా కాస్ట్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఇలా ఓన్లీ హౌస్ మాత్రం 1.9 lakhs వరకు ఉంటుంది. ఇవి ఏంటంటే మెయిన్గా ఎక్కడైనా ఆఫీస్లో వర్క్ చేయడానికి గట్రా బయట నుంచి వస్తారు కదా, అలాంటి వాళ్ళు ఒక 10 to 15 మెంబర్స్ వరకు కూడా ఇందులో స్టే చేయడానికి అయితే బాగుంటుంది. ఇన్ కేసు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. వన్ టైం ఇన్వెస్ట్ చేసుకుంటే బయట నుంచి వచ్చి వర్క్ చేసి వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా కూడా ఉంటుందని అనిపించింది. అంతే కదండి, ఇక్కడ ఇందులో హీట్ రాదు. ఎందుకు అంటే ఇక్కడ ఏవైతే వాల్స్ ఉన్నాయో అవి జియా మెటీరియల్స్ తోటి 2 sides వచ్చి మధ్యలో రాక్ వూల్ పఫ్ షీట్తో వస్తాయన్నమాట. అందుకని ఇవి ఫైర్ ప్రూఫ్, హీట్ రెసిస్టెన్స్ ఇలా కూడా ఉంటాయండి. వీటిలో మనం ఫర్నిచర్ బిగించుకుని ఏసీ కూడా సెట్ చేసుకునేలా ఉంటే కనుక ఏసీ వేసిన జస్ట్ 5 to 10 minutes కంప్లీట్గా కూల్ అయిపోతుంది. ఇంకొక హౌస్ చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి 1,90,000 అన్నాం కదా ఇప్పుడు చూస్తుంది. ఇది నెక్స్ట్ అండి, దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. 3,90,000 ఇది. ఈ 3,90,000లో ఇది ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసేద్దాము. లోపలికి వెళ్దాం రండి. ఒక బెడ్, సోఫా, వాష్రూమ్ కూడా వచ్చేసేంత స్పేషియస్గా ఉంది ఇది. ఇది మనం సెకండ్ మోడల్ అని చూసిన దాంట్లో మనకి 3,90,000 వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి వితౌట్ ఏసీ అనమాట. ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా కంటైనర్ లానే ఉంది కదా సీబాక్స్ హోమ్స్ లో. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా ప్లెయిన్ గా వదిలేశారు. అలా కాకుండా మనకి హౌస్ పర్పస్ యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట. బాత్రూమ్ కి మనకి ఎక్స్ట్రా ఇది డైరెక్ట్ గా మనం పర్చేజ్ చేసుకుంటాం ఈ మోడల్ అంటే కనుక బాత్రూమ్ కూడా వాళ్ళే రెడీ చేసేస్తారు. బట్ దానికి ఏంటంటే ఒక ఎక్స్ట్రా 40,000 అనేది అఫోర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్లాట్ఫామ్ కూడా మనకి వర్టిబుల్ టైల్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసాయి. మొత్తం అంతా కూడా క్యాబినెట్ అంతా కూడా అల్యూమినియం బేసే వస్తుంది కాబట్టి మనకి రస్ట్ అనేది పట్టే ఛాన్సెస్ ఉండవు అనమాట. ప్రతిదానికి కూడా రూఫ్ లైట్స్ ఇలా. ఇది మనం చూస్తున్న బాక్స్ హోమ్స్ లో సెకండ్ టైప్ అనమాట. దీని వర్త్ వచ్చేసి మనకి 3,90,000. ఇప్పుడు మనం థర్డ్ మోడల్ చూద్దామండి. ఇది ఏంటంటే మనకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ లో కూడా ఉన్నాయి. దీని ఎలా ఉందో అవుట్లుక్ చూపిస్తున్నానండి. ఈ మోడల్లో మనకి కావాలి అనుకుంటే ఇప్పుడు మనం చూపిస్తున్న స్పేస్ ఏదైతే ఉంది ఇది ఒక కారిడార్ లాగా ఒక పోస్ట్ కోలా వచ్చిందండి. దీన్ని కావాలంటే ఉంచుకోవచ్చు. ఇది ఉంటే 9 lakhs వరకు వర్త్ అవుతుంది. ఇది లేకపోతే 6,80,000 వరకు అవుతుంది. ఇల్లు కట్టుకున్నప్పుడు ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా మనకి పోస్ట్ కోలు స్పెషల్ గా వేయించుకుంటూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అనమాట. ఇది పోస్ట్ కో. చూడండి మనకి ఇవన్నీ కూడా టైల్స్ తో వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా టైల్సే. ఇది చూడండి మనకి ఇది పైన వచ్చేసి వుడ్ ఫినిషింగ్ వచ్చింది కూడా. బట్ ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట, వుడ్ కాదు. బట్ ఏంటంటే ఇది అవసరం లేదు. ఇప్పుడు దీంతో కలిపి దగ్గర మనకి 8 చేంజ్ అంటే 9 lakhs వరకు పడిపోతుందండి డబుల్ బెడ్రూమ్. లేదు ఇది వద్దనుకుంటే కనుక ఇక్కడ వరకు క్యాబినెట్ అనేది
కట్ చేసి ఇది మాత్రమే కస్టమైజ్ చేయించుకోవచ్చు. 6,80,000 అవుతుంది. డబుల్ బెడ్రూమ్ లో చూడండి కింద అంతా కూడా మనకి మన మార్బుల్స్ వేయించుకుంటే ఎలా ఉంటాయో అలాంటి మెటీరియల్ తోటి ఆ టైల్స్ అనమాట. ఇవన్నీ కూడా టైల్సేనండి. ప్రతి దాంట్లో కూడా ఏసీ కానీ ఎక్స్ట్రా ఏం పెట్టించుకున్నా మన ఇంట్రెస్ట్ అనమాట మనతోటి. ఇప్పుడు ఇదంతా కూడా మామూలుగా క్యాబినెట్స్ కి ఈ మెటీరియల్ తో వస్తుంది. బట్ మనకి ఇలా వద్దు, ఇంకా షోకేస్ లాగా కావాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ఇదిగో చూడండి. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అన్నాను కదా, మనకి మొత్తం అంతా కూడా యూపీవీసీ స్ట్రాంగ్ గా వస్తుందండి. ఇవంతా కూడా మనకి ఎలాంటి చెదర పట్టడం కానీ రస్ట్ పట్టడం కానీ ఉండదు. బెడ్రూమ్ చూసారా, అది చేయించుకోవడం అనమాట. ఇది మనకి ఇది సింగిల్ బెడ్ అండి. డెమో పీస్ కాబట్టి ఎలా ఉంటుంది అనేది చేయడానికి ఇలా వేసి చూపించారు. ఇదంతా కూడా మనకి వుడ్ ఎలా అయితే లుక్ వస్తుందో, మనకి టేక్ వుడ్ ఎలాంటి లుక్ వస్తుందో అలాంటి లుక్ తో వచ్చింది. రూఫ్ లైట్స్ అనమాట, ప్రతిదానికి రూఫ్ లైట్స్. స్విచెస్ కూడా, స్విచ్ బోర్డ్స్ అవి కూడా చాలా ఫ్యాన్సీగా బాగున్నాయి. ఇవన్నీ కూడా 10x10 బెడ్రూమ్స్ కూడా చిన్నవేం కాదండి, 10x10 వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక బెడ్ వేసుకున్నా కూడా, ఇది డబుల్ బెడ్ కదండి, ఇక్కడ బెడ్ వేసుకున్నా ఇక్కడ చిన్న సోఫా కానీ లేదంటే ఒక 4 to 5 చైర్స్ కానీ వేసుకుని కూర్చోవచ్చు. చాలా బాగుంది. మెయిన్ గా ఏసీ కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా ఏం కావాలన్నా కూడా మనం పెట్టించుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇది ఇప్పుడు మనం చూసారా, ఇది హాల్ లెక్క అన్నమాట. ఇప్పుడు హాల్ మనకి నార్మల్ గా ఇళ్లలో ఎలా అయితే ఉంటుందో, ఇండివిజువల్ హౌస్ లో ఎలా చేయించుకున్నప్పుడు అలా ఇలా ఒక క్యాబినెట్ అయితే పెట్టేశారు. మేము వీడియో షూట్ చేస్తూ ఉండగా ఈ క్యాప్సన్ హౌసెస్ని చూడడానికి ఆదిరెడ్డి వాసు గారు వచ్చారండి. ఈయన ఒక్కరే కాదు, నేను అక్కడ ఉండగానే 3 to 4 బిజినెస్ పీపుల్సే వచ్చారు. అందరూ కూడా ఏంటి అంటే వాళ్ళ బిజినెసెస్కి ఈ హౌసెస్ ఎలా యూజ్ అవుతాయి, ఎంతవరకు మనం వీటిని వాడుకోవచ్చు, మనం ఎక్స్పెన్సివ్గా వాడుకునేది ఎలా ఉంది, లేదంటే మిడిల్ క్లాస్ అండ్ ఎఫర్ట్ చేయగలిగే రేంజెస్లో ఎలా ఉన్నాయి, వర్కర్స్కి వాడుకోవడానికి ఎలా ఉన్నాయని కంపల్సరీగా అందరూ బిజినెస్ మ్యాగ్నెట్సే వచ్చారు. నేనైతే చాలా షాక్ అయ్యానండి ఆ విషయానికి. అంటే వాసు గారి గురించి కాదు, అందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళే వచ్చారు. ఎంత యూస్ఫుల్ అనిపించింది. మనకి ఇదంతా వచ్చేసి హాల్లో వచ్చింది కదా, ఇవి వచ్చేసి 2 బెడ్రూమ్స్ అండ్ డబుల్ బెడ్రూమ్. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. ఏదైనా 10x10 స్పేస్ అనేది మాత్రం చాలా బాగుంది. ఇందులో ఏమైనా సరే ఎక్స్ట్రా మనం అడిగి కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు 2 బెడ్రూమ్స్ కదా, 2 బెడ్రూమ్స్ వద్దు, సింగిల్ ఫ్యామిలీ ఉంటాము అనుకుంటే కనుక ఒక బెడ్ మనకి ఇలా కిచెన్ కూడా చేసిస్తారనమాట. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్లెయిన్ గా డెమో పీస్ కాబట్టి వదిలేశారు. మనకు కావాలి అంటే కనుక దీన్ని కూడా మనకి బెడ్రూమ్ గానో కిచెన్ గానో ఎలా అయినా సరే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ కావాలి అలా వద్దు అనుకుంటే కనుక కిచెన్ ఇక్కడ హాల్లో కూడా ప్లాన్ చేస్తారంట. ఏవైనా సరే మన కస్టమైజేషన్ ఆప్షన్ బట్టి చేయించుకోవడమే. ఇది చూడండి, మనకి వాష్రూమ్ ఏదైతే హాల్ ఉందో దానికి అటాచ్ లో వచ్చింది. ఈ వాష్రూమ్ లో ఇలా మనకి ఒక షింకు అలాగే ఒక కమోడ్ ఇచ్చేది. ఇక్కడ చూడండి మనకి క్యాబినెట్ వచ్చింది, బాతింగ్ క్యాబినెట్. బట్ మనకి ఇలా క్యాబినెట్ వద్దు, విడిగానే కావాలి అనుకుంటే కనుక పైన మనకి ఒక షవర్ ఫిక్స్ చేసేసి వదిలేస్తారు అనమాట. అంటే క్యాబినెట్ విడిగాను, క్యాబినెట్ లేకుండా ఉంటుంది, షవర్ ఫిక్స్ చేసుకోవచ్చు దానికి. అలా చూసారా, ఇలా వాష్. ఎక్కడైనా సరే మెయిన్ గా ఇవి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ఇల్లు అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఒకటి, తక్కువ స్పేస్ లో ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు కూడా. బట్ ఇవి కన్ఫర్మ్ కాదు కదా, ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు. 50 years లైఫ్ టైం ఇస్తున్నారండి వీళ్ళు. తర్వాత ఇవి వచ్చేసి టైల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, కింద ఫ్లోర్ అంతా కూడా టైల్సే వేశారు. బట్ ఇది టైల్స్ కాదండి, టైల్స్ లాగా కనిపించే ఒక షీట్ అండి. వీటిలో ఏంటంటే మనకి లోపల కూడా హీట్ రెసిస్టెన్స్ కి, తర్వాత ఫైర్ రెసిస్టెన్స్ కి కూడా మనకి సంబంధించిన మెటీరియల్ తోటి చేస్తారన్నమాట. ఈ వాల్స్ లోపల లేయరు బయట లేయరు కూడా జియా మెటీరియల్ తో చేస్తారని 2 sides. మధ్యలో మనకి రాక్ వూల్ పఫ్ షీట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఫైర్ ప్రూఫ్ అలాగే హీట్ రెసిస్టెన్స్, తొందరగా హీట్ ని కూడా అబ్జర్వ్ చేసుకోదు. అంతేకాదండి 10 minutes లో మనకి ఏసీ ఆన్ చేసిన 10 minutes లో కూలింగ్ కూడా అయిపోతుంది. ఇది మనం డబుల్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ చూద్దామండి. ఇవన్నీ కూడా డెమో పీస్లు అనమాట. కింద చూసారా, మనకు నార్మల్ గా ఇళ్లలో ఎలా అయితే మనం వెర్టిబుల్ టైల్స్ కానీ వేరే టైల్స్ కానీ ఎలా యూజ్ చేస్తామో అలాగే సేమ్ మెటీరియల్. ఇవి కూడా టైల్స్ ఏనండి, టైల్స్ తో చేసినవి అనమాట. ఇది కూడా అంతే, బాగా స్పేషియస్ గా కంటైనర్స్ ఎలా అయితే ఉంటాయో అదే షేప్ అదే సైజ్ లో, పెద్ద సైజ్ అనమాట, చాలా పెద్ద సైజ్ అండి. మనకి ఇక్కడ ఏంటంటే ఒక బెడ్, ఒక సోఫా సెట్, అలాగే ఎక్స్ట్రా 3 to 4 చైర్స్ కూడా వేసుకోవచ్చు. ప్రతిదానికి రూఫ్ లైట్స్ అనేవి ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ అన్నాను కదా, ఇక్కడ నుంచి ఇది ఇదంతా కూడా మనకి స్పేషియస్ గా హాల్ గానీ బెడ్ గానీ ఎలా అయినా వేసుకోవచ్చు. ఏదైనా పార్టిషన్స్ పెంచుకునే కొద్ది కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది కూడా 10x10 వస్తుంది చూడండి. చాలా 10x10 అంటే మనకి 6x6 బెడ్ పట్టేసిన తర్వాత కూడా ఒక చిన్న సోఫా అయితే పట్టేస్తుంది, అంత స్పేస్ అయితే ఉందండి ప్రతిదానికి. మనకి వాష్రూమ్ కదా, సింగిల్ బెడ్రూమ్. ఇది వచ్చేసి దీని కాస్ట్ మనకి 5 lakhs వరకు పడుతుంది.
ఏది ఏమైనా గర్వంగా చెప్పుకోదగింది ఏంటంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా చైనా నుంచి డైరెక్ట్గా రాజమండ్రికి ఇంపోర్ట్ చేసుకుని రాజమండ్రి నుంచి ఆల్ ఓవర్ ఇండియా వరకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే రాజమండ్రికి ఖచ్చితంగా గొప్పే కదండి. ఇలాంటి ఒక బిజినెస్ని జనాల్లోకి తీసుకెళ్ళగలమా లేదా, సక్సెస్ అవుతామా లేదా అంటూనే ఒక ధైర్యం చేసి ఈ స్టెప్ తీసుకున్న ఈ యాజమాన్యానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఈ సీబాక్స్ హోమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.